అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. ఇది మనకి స్టెనోగ్రాఫరు, స్టోర్ కీపరు, అసిస్టెంటు, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దీనికి ఏంటంటే 10th క్లాసు, అలాగే డిగ్రీ, ఇంటరు, 10+2, అలాగే బీఎస్సీ ఎంఎల్టీ, డిఎంఎల్టీ, ఇట్లా నర్సింగ్ ఇలా చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్స్ అండి. ఆ వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే దీనికైతే ఎలా అంటే రాత పరీక్ష లేదు, డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్ లేకుండా మీ యొక్క మెరిట్ బట్టి అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, ఎంత శాలరీ ఉంటుంది, ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను కాబట్టి చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అదొకటి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఎక్కడైనా ఇంటర్వ్యూ డేట్స్ జరిగినా అన్నీ వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి చూసేయండి, మనకి న్యూ నోటిఫికేషన్స్ ఇచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చారు కదా, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయనగరం జిల్లాలో ఉండే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ అనేది ఉంటుంది కదా, సో అక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే మీ జిల్లా పేరు కామెంట్ చేయండి. మీ జిల్లాలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేకెన్సీస్ ఉంటే మన ఛానల్లో వీడియో అనేది చేసి పెడతాము కాబట్టి మీ జిల్లా పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అది. అండ్ ఇక్కడ మనకైతే ఇక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, సో మనకి ఇక్కడైతే చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ అంటే మనకి వేరియస్ కేటగిరీస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజయనగరం అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారంట. వీళ్ళైతే గవర్నమెంట్ విజయనగరం హాస్పిటల్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మనకి సూపరింటెండెంట్లు ఉంటారు కదా, వాళ్ళ యొక్క తరపు నుంచి ఏంటంటే ఈ పోస్టులు అయితే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారంట. సో అది. అండ్ ఇక్కడ మనకి చూడండి, అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ పోర్టల్. ఇది http విజయనగరం ఏపీ గవర్నమెంట్.in ఉంది కదా, ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్. నేను కింద డిస్క్రిప్షన్లో ఎలాంటి లింక్స్ అనేది ఇవ్వట్లేదు. సో ఈ లింక్ అనేది మీరు కాపీ చేసుకొని ఓపెన్ చేయండి. సో అది. అయితే మనకి ఇక్కడ December 28th ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మంత్ January 8th వరకు మాత్రమే ఉంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి. కాబట్టి మీరు వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనకి ఓన్లీ 10 days టైం అనేది ఉంది. సో అది. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ డేటు 8వ తారీఖు కదా, ఈవినింగ్ 5 o'clock వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం లేదు, ఆన్లైన్లో ఉండే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని వీళ్ళ యొక్క ఇది ఉంది కదా ఆఫీసు, ఈ ఆఫీస్కి పోస్ట్ ద్వారా అనేది పంపించాలంట. సో వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేసి మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీసు అండ్ అప్లికేషన్ అటాచ్ చేసి పోస్ట్ చేయాలంట వీళ్ళు ఇచ్చిన ఈ అడ్రస్కి. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ మోడ్ ఆఫ్ ఫిల్లింగ్, ఏజెన్సీ అండ్ రెమ్యునేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే సోషల్ వర్కరు, చైల్డ్ సైకాలజిస్టు అండ్ క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్టు, జూనియర్ అసిస్టెంటు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, ఓటీ టెక్నీషియన్స్, డెంటల్ టెక్నీషియన్స్, అండ్ మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ట్రైనీ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషను, కంప్యూటర్ ప్రోగ్రామరు, ఎలక్ట్రికల్ హెల్పరు, ఆఫీస్ సబార్డినేటు, స్టోర్ అటెండరు, లైబ్రరీ అసిస్టెంటు, ఎలక్ట్రీషియను, ఓటీ టెక్నీషియన్స్, ఇట్లా డిఫరెంట్ వేరియస్ డిపార్ట్మెంట్లో అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి 91 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 91 వేకెన్సీస్ చాలా ఎక్కువే అండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద అయితే తీసుకుంటున్నారు. ప్రతి పోస్ట్కి కూడాను
ఇక్కడ 35 అబోనే శాలరీ అనేది ఉంది ప్రతి పోస్ట్కున్న. ఇక్కడ చూడండి, ప్రతి పోస్ట్కి కూడా మనకి 35 అబోనే మంచి శాలరీ అనేది ఇస్తున్నారు. సో అది ఇదే అండి టోటల్ 91 వేకెన్సీస్ మంచి శాలరీ అనేది ఇస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది. అండ్ ఇక్కడ చూడండి, అవైలబుల్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇది వెబ్సైట్ లింక్. సో ఇది మనకి లాస్ట్ డేటు 8వ తారీఖు 1వ నెల అది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ అంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంతా ఇచ్చారు కదా. సో చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చారు, చాలా ఇచ్చారు చూడండి. డెంటల్ టెక్నీషియన్స్కి మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చారు డెంటల్ టెక్నీషియన్స్కి. అండ్ స్పీచ్ థెరపిస్ట్కి మస్ట్ పాసెస్ బ్యాచులర్ డిగ్రీ అనేది ఇచ్చారు. అండ్ జూనియర్ అసిస్టెంట్కి ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. అండ్ లైబ్రరీ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ అనేది ఇచ్చారు. అండ్ ఎలక్ట్రీషియన్కి ఏంటంటే 10th ITI అయితే ఉండాలంట. అండ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్కి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. అండ్ జనరల్ డ్యూటీ అటెండర్కి ఏంటంటే 10th క్లాస్ అయితే ఉండాలి. సో ల్యాబ్ అటెండర్కి 10th క్లాసు అయితే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్స్కి BSc MLT అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ ప్రోగ్రామర్కి ఏంటంటే BE BTech అయితే ఉండాలి. అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి BE BTech. అండ్ మనకి ఆఫీస్ సబార్డినేట్కి మస్ట్ హ్యావ్ 10th క్లాస్ అయితే ఉండాలి. వీటిలో ఉండే పోస్టులు అన్నిటికి 10th ఇంటర్ డిగ్రీ, కొన్నిటికి BSc MLT అయితే ఉంది. సో ఈ క్వాలిఫికేషన్ ఉండే ప్రతి ఒక్కరు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకి కాంట్రాక్ట్ కింద తీసుకునే ఆఫ్టర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు గవర్నమెంట్ వేకెన్సీస్ తీసినప్పుడు. సో అది. అండ్ ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ. స్టోర్ అటెండర్కి 10th క్లాసే అంట. ఇలా చాలా వేకెన్సీసే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ అయితే 18 to 42 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం. SC ST EWSకి వాళ్ళకి 5 ఇయర్స్. అండ్ మనకి ఉంటారు కదా EWS వాళ్ళకి ఒక 10 ఇయర్స్. ఇట్లా ఏజ్ కూడా ఇచ్చారు. ఇంకా మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ అయితే 100 మార్క్స్ అయితే ఉంటాయంట. అవి కూడా మీ యొక్క మెరిట్, ఇంతకుముందు ఏ హాస్పిటల్లో వర్క్ చేసినా మీకు ఆ యొక్క మెరిట్ ఇవన్నీ తీసుకొని మీకైతే చేస్తారంట ఇంటర్వ్యూ అనేది కూడాను. సో ఇది అండి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ January 7th 8th లోపు అప్లై అనేది చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది నేనేమి ఇవ్వట్లేదు. మనకి విజయనగరం government.in కొడితే విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క వెబ్సైట్ మీరు విజిట్ చేస్తే చాలు, కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.